అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, దే ప్రపంచంలో ఎక్కడ చూసినా అశాంతి ప్రబలుతోంది చాలా చాలా కంట్రీస్లో. అనుకోకుండా మన చుట్టూ భారతదేశం చుట్టుపక్కల కూడా జరిగింది. 2 ఏళ్ల క్రిందట ఆఫ్ఘనిస్తాను, ఆ తర్వాత శ్రీలంక, ఆ తర్వాత మయన్మార్, ఇప్పుడు బంగ్లాదేశ్. ఇది చిన్న చిన్నగా మొత్తం ప్రపంచం మొత్తం పాకుతున్నట్టుందో తెలియట్లేదు. మన దేశంలో కూడా చిన్న చిన్న విషయాలకి స్టార్ట్ అవుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు కోల్కతాలో ఒక నా టీచర్ అంటే ఒక డాక్టర్ రేప్ డాక్టర్ కేసు. సో రేప్ చేసి మర్డర్ చేయడం అనేది, సో ఇప్పుడు దాంట్లో చాలా దారుణమైన విషయాలను బయటకు వస్తున్నాయి. ఏంటి దీని మీద యూత్ కూడా చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. బాగా దాడులు కూడా జరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఏంటి ఇది మమతా బెనర్జీ గారి మీద ఆ, అంటే ఆ ప్రభుత్వం మిస్హ్యాండిల్ చేసిందంటారా, లేకపోతే ఏంటిది ఎలా దీని మీద ఉన్న సమాచారం ఏంటి? మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి సార్. మీ జర్నలిస్టుల కంటే ఎక్కువ సమాచారం మా దగ్గర ఉండదండి, కానీ ఒకటి చెప్తున్నాను. వైద్యం అనేది దేవుడి తర్వాత ప్రాణం పోసే ఒక గొప్ప వృత్తి. పాలకుల్లో మా తల్లి గారు, సూరంపూడి సుబ్బకృష్ణ, రాసిన కథగోపాలం గారు, కొంతమంది సంవత్సరానికి ₹1. మళ్ళా చెప్తున్నాను, కేసు కాదు, సంవత్సరానికి ₹1. దశాబ్దాల పాటు, తర్వాత ₹5 చేశారో సంవత్సరానికి వాళ్ళు 10 సార్లు వచ్చినా 5 సార్లు వచ్చినా ఫ్రీగా చూడాల్సింది. అంటే ఏపీజీ టాబ్లెట్స్ ఇచ్చేవారు కానీ ఉచితంగా, ఇంజక్షన్ కావాలని కొనుక్కొచ్చి చేస్తారు. అలా చేసింది. అలాగే మా మేనమామ గారు డాక్టర్ పెరుగు శివరెడ్డి గారు రూమ్మేట్, డిఎంహెచ్ఓ ఎంబీబీఎస్ డిఓ చేశారు. అతను ఎంతో లుక్రేటివ్ ఆపర్చునిటీస్ విన్నా ఆ పరిస్థితి అన్ని వదిలేసుకుని ప్రజా వైద్యుడి కింద ఉండాలని చెప్పి ఆయన డిఎంహెచ్ కూడా చేశారు. ఇది కూడా వెళ్ళిపోయిన మా మా బ్రదర్ వాళ్ళు కూడా డాక్టర్స్ ప్రొఫెషన్ లోనే ఉన్నారు. ఆ వైద్య కుటుంబం వచ్చిన వాడుగా మా తల్లి ఒక మహిళా డాక్టర్గా నేను చెప్తా ఉన్నాను. అలాంటి గొప్ప వృత్తిని కళంకితం తీసుకొచ్చేటట్లు కొంతమంది, ఎందుకంటే వాళ్ళ డాక్టర్స్ అసోసియేషన్ చూస్తున్నానండి, కొంతమంది అక్కడ ఎవరో ఒకళ్ళు మాట్లాడతాం, అది రేర్ ఇన్సిడెంట్. కానీ వాళ్ళ దేశం మొత్తం ఏకమై ఆ దుర్మార్గమైన ఘటన ఖండిస్తుంది. ఇది దేశంలో మొదటిది కాదు, ఆఖరిది కాదు. ఏదో మొదటిగా అనుకోవద్దండి, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఇవాళ నవీన కాలంలో మాత్రం ఎక్కువ మంది వైద్య ప్రొఫెషన్లోకి మహిళలు వస్తున్నారు. విద్యార్థులను దాన్ని చూస్ చేసుకుంటారు. 70% స్టాఫ్, పారా మెడికల్ స్టాఫ్ అందరూ కూడా మహిళలండి. మెయిన్ నర్సులు తక్కువ మంది ఉంటారు. ప్లస్ ఇప్పుడు డాక్టర్స్ కూడా మెజారిటీ ఇవాళ మహిళా వైద్యులు వస్తున్నారు. మన ప్రాణాలను కాపాడటానికి వస్తూ ఉంటే వాళ్ళ మీద ఈ విధంగా చేయటం మానవీయ కోణానికి మచ్చగా భావించాలి. ఎంత దుర్మార్గం అండి! అంతమంది ఉండే హాస్పిటల్లో అంత దారుణంగా మర్డర్ చేసి ఇవాళ, సరే ఇంకా నేను అన్ని పత్రికలు దాని సెన్సేషన్ గురించి చేస్తే నేను మాట్లాడను, కానీ డెఫినెట్గా ఒకటి నుంచి ఎక్కువ మంది ఉన్నారనే కనపడతా ఉంది. ఇంకోటి కూడా చెప్తాను, మమతా బెనర్జీ గారు కూడా దుర్దేశాలు ఎందుకంటే ఆపాదించడం. రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రిగా ఉండి ఒక పాపులర్ ఓటుగా మొన్న కాకుండా నేను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీని తగ్గించి మరి దానికంటే కూడా నెగ్గిన ఆవిడ దాన్ని ఎత్తి మీద ఎందుకు వేసుకుంటారండి? ఆవిడ మీద నేను అడుగుతున్నాను, ఎవరిని వీళ్ళు వెళ్ళి వేసుకుంటారా? ఆ ఎవడో గొట్టంగాడు, యూజ్లెస్ రోగ్స్, రాస్కెల్స్, దుర్మార్గులు, నీచులు, ఒక దుష్టులు, ఒక పనికి ఎలా తిట్టాలని ఆ ఎదవలు చేసింటే వాళ్ళని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం సిఐడి వ్యవస్థ అంతా తిరిగి పనిచేస్తుంది. అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారికి ఇష్టం ఉంటుందా? ఎవడని మెడక మీద తలక ఉన్నాడు. అందుకని ఆవిడ మీద అని కాదండి, కాకపోతే పోలీసులు కొంత అలసత్వం చూపించారంటా ఉన్నారు. బట్ ఇవాళ హైకోర్టులో ఉంది, ఎవరో మనకు తెలిసింది. నేను అంతకుమించి కామెంట్ చేయను. గవర్నీలు వాళ్ళు ఖచ్చితంగా ఇది లేట్ అవుతుందని చెప్పి సిబిఐకి ఇచ్చారు. దాని మీద న్యాయం జరగాల్సింది. మీ సెకండ్ టైం చెప్పింది వాళ్ళు బంగ్లాదేశ్ లో హసీనా గారిని ఎందుకలా చేశారు? భారత్తో అద్భుతమైన ఒప్పందం చేసుకుని పూర్తిగా భారత్కి నష్టం కలిగేటట్టు
ఉన్నా సరే తన దేశానికి న్యాయం చేశారు. జిఎస్టిపి పెరిగిపోయింది. ఇవాళ ఆ, మొన్న 2024 నాటికి ఆ ఎగుమతులు తెలిసే ఎంతో మీకు? 3,24,000 3,40,000 కోట్లు ఓన్లీ గార్మెంట్స్ ఎక్స్పోర్ట్స్. ఇండియా చూసుకుంటే 14,000 అంటే 1,20,000 కోట్లు. ఘనత వహించే 150 కోట్లు ఉన్న పాపులేషన్, 17 కోట్లు ఉన్న పాపులేషన్కి అంత తాకెళ్ళిపోయింది. ఈ అనేక విధాలుగా ఇవాళ అసలు రిజర్వేషన్ పెట్టింది ఎవరండి? కావాలని ఎవరు? చిన్న హైకోర్టు దాన్ని సరే ఇంప్లిమెంట్ చేస్తాను, సుప్రీంకోర్టు వద్దాను ఇంప్లిమెంట్ చేస్తాను, ఉద్యమం వచ్చింది. రాజకీయ నాయకులు, దిక్కుమాలిన పాకిస్తాన్ ప్రభుత్వం, సన్నాసి చైనా ప్రభుత్వాలు, ఆ ఇండియా వ్యతిరేక దుర్మార్గ నీచ శక్తులు కలిసి చేసిన కుట్ర ఉంటుంది దాంట్లో. అంటే హసీనా గారు తప్పు చేశారని, తప్పు చేయలేదని నేను అన్నాం. ఆవిడ తప్పులు ఉన్నాయి. బలవంతాన ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టే విధంగా వెళ్తాం కూడా జరిగింది. సరే, అది దిస్ పాయింట్. వాళ్ళు అందుకని ఏదేమైనా నేను ఒకటి చెప్తా ఉన్నానండి, మహిళ వాళ్ళ ఇప్పుడు కూడా మహిళా వైద్యులు వాళ్ళ కుటుంబాల వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఇవాళ రాష్ట్రం అంతా కాదు, దేశం అంతటా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. నడవాలి, విద్యులకు రక్షణ ఉండాలి. ఎవరో కొంతమంది తప్పు ఉండొచ్చు, కళంగా తీసుకొచ్చారు. మిగతా అందరూ ఎంత ఉదాత్తమైన హృదయం ఉన్నారు వైద్యులు, అలాగే పారామెడికల్ స్టాఫ్, వాళ్ళ మీద కూడా. ఎందుకంటే ఫ్లారెన్స్ నైటింగేల్ కానీ చెప్తాను, ఎంతమంది అండి ఇక్కడ వాళ్ళు మన ప్రాణాలను కాపాడటానికి ఉన్న దేవతామూర్తులు మనం ప్రత్యక్షంగా చూడలేం కదా. అలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దేశం అంతటా. ఏదో ఇన్సిడెంట్ అయిందని కాదు, ఇది ఇందులో ఒక ఇన్సిడెంట్. దీని మీద మనం అంతా చర్చ చేసి ఖచ్చితంగా మన బాధితుల పక్షాన్ని నిలవాలి. దీని మీద కఠినమైన చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. గిలిటెన్ చాలా దారుణంగా ఆ నిందితులతో చట్టంలో ఉన్న అత్యధిక శిక్ష ఏదంటే అది ఖచ్చితంగా తక్షణమే పడాలని మళ్ళీ చెప్తున్నాను. దాన్ని సాగ తీసుకుంటే ఏం పడాలి కాదు, ప్రజలు తక్షణమే పడాలని చెప్పి కోరుతున్నాను. మరి సిబిఐకి ఇచ్చారు కదా సార్, తక్షణమే మనం ఆశించవచ్చు అంటారా? సిబిఐకి అక్కడ ఉన్న మమతా బెనర్జీ గారి మీద ఒంటికాల మీద వేసే ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి అదాని గారి ప్రభుత్వం, వాళ్ళు ఏదో విధంగా తను ప్రూవ్ చేసుకుంటారని ఖచ్చితంగా సర్వవ్యక్తులు కేటాయి దాని మీద కేంద్రీకరించి పనిచేయడానికి చూస్తారండి. ఏదన్నా అక్కడ యువతికి న్యాయం జరగాలి, ఒక వైద్య వృత్తికి ఇవాళ జరిగిన అవమానంగా దాన్ని మనం భావిస్తున్నాం కాబట్టి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది నేను పాజిటివ్ గానే అనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా ఇలాంటి తప్పులు ఇంకొకటి చేయకుండా మరి ఒక మంచి శిక్ష త్వరలోనే నిందితులకి శిక్ష విధించాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.